ఒకప్పుడు ఇదే సినిమాని రిలీజ్ అవ్వనివ్వకుండా అప్పటి గవర్నమెంట్ అయితే ఆపిందనమాట. అంటే బ్యాక్ సైడ్ జరిగిన స్టోరీ అనమాట. సో అప్పట్లో పరాశక్తి మూవీ రిలీజ్ అయింది. విజయ్ లాంటి పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతున్నా కానీ ఆ సినిమాకి సంబంధించిన థియేటర్స్ ఏవి ఈ సినిమాకి రానివ్వకుండా ఆపి మొత్తంగా అయితే షేర్ వాటాలు కానీ లేదంటే ఎక్స్ట్రా మనీ ఖర్చు పెట్టి కానీ ఓవరాల్గా మూవీని ఆపారు. చివరికి ఏమైంది, విజయ్ గారే సీఎం అయ్యి ఇప్పుడు ఏ అడ్డు లేకుండా ఆయనే రిలీజ్ చేసుకోగలుగుతున్నారు ఆయన సినిమాని. ఇంతకీ ఇంత కాంట్రవర్సీ ఏ మూవీ గురించి అంటే కనుక జననాయగన్ మూవీ అండి. నిజానికి ఇది విజయ్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో అయితే రిలీజ్ అవుతుంది, సో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారు. కానీ మూవీని అయితే ఆపారు. కానీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత మళ్ళీ ఆయన సినిమాని ఆయనే రిలీజ్ చేసుకొని చూడగలుగుతున్నారు అనమాట. ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, తెలుగులో భగవత్ కేసరి మూవీనే ఇలా తమిళ్లో రీమేక్ చేశారు అన్నారు. కాకపోతే అప్పట్లో మూవీ టీం అయితే ఇదేది కాదు, ఇది వేరే స్టోరీ అన్నట్టయితే చెప్పారు. కానీ మొత్తానికైతే ఆ ట్రైలర్ కానీ అవన్నీ చూస్తే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మన బాలయ్య బాబు గారి సినిమానే తమిళ్ రీమేక్ చేశారు, మళ్ళీ దాన్నే తెలుగు డబ్బింగ్ చేసి కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట. చూద్దాం మరి ఇందులో ఏమన్నా మార్పులు చేశారా లేదా అని. సో మరి ఓవరాల్గా ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.